చికెన్ పలావ్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్నం కూడా పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసి దాంట్లోకి పెరుగు వేసుకొని కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకొని దాంట్లోనే నిమ్మకాయ కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇది బాగా నానితే టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే ఇది కలుపుకొని ఒక 1 అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇది 1 అవర్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి బ్రౌన్ ఆనియన్ వేయించుకోవాలి. ఇలా ముందుగా వేయించుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీలోకి కానీ పలావ్లోకి కానీ బ్రౌన్ రైస్ చాలా బాగుంటాయి. ఇది యాడ్ చేస్తే టేస్టే వేరు. అదే ఆయిల్లో ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి. కొంచెం సేపు అవి వేగనించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. మసాలా దినుసులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి ఆయిల్లోనే. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం కూడా ఇప్పుడు వేసుకోవాలి. కానీ ఆల్రెడీ అక్కడ వేసుకున్నాం కాబట్టి తగినంత చూసుకొని మళ్ళీ ఒకసారి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్నీ వేసుకొని ఇవి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ అక్కడ చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని వీటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇది మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది మంచిగా చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీంట్లోనే ఒక 70% దాకా చికెన్ అంతా ఉడికిపోవాలన్నట్టు. అప్పుడే మనకి పులావ్ చాలా బాగుంటుంది. చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చికెన్ అంతా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకొని ఒక 70% నుంచి 80% చికెన్ మనకి ఇక్కడనే ఉడికిపోవాలి. ఇలా ఉడికించుకోవాలి. కలుపుకొని పైనుంచి క్యాప్ పెట్టి వదిలేసి ఒక 5 minutes అలా ఉడికించుకొని క్యాప్ పెట్టి ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయింది. దీని నుంచి ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది చికెన్. దీంట్లో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నా. వాటర్ ఎలా అంటే 2 glasses రైస్ తీసుకుంటే 4 glasses వాటర్. 2 glasses రైస్కి 1 glass రైస్ తీసుకుంటే 2 glasses వాటర్ వేసుకోవాలి. అట్లా నేను 2 glasses రైస్ తీసుకున్నాను కాబట్టి 4 glasses వాటర్ వేసుకుంటున్నా. ఇది నేను ఉడికించుకోవడానికి ఈ దాంట్లోనే కాకుండా నేను రైస్ గిన్నెలోకి చేంజ్ చేసుకుంటున్నా ఈ చికెన్ పలావ్ కోసమని. ఈ చికెన్ని నేను దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. ఇలా
ఆల్రెడీ 2 గ్లాసెస్ వాటర్ వేసినా కాబట్టి ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇది రైస్ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవడమే. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది రైస్ కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటున్నా. ఆల్మోస్ట్ అయింది, ఇంకొక 2-3 మినిట్స్లో అయిపోతుంది అన్నప్పుడు నేను ముందుగానే వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా పైనుంచి వేసుకొని 2 మినిట్స్ అట్లా మగ్గబెట్టి తీసేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా అన్ని రెసిపీస్ మీకు కూడా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అన్నది నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.